2 రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికిన భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నేడు కోర్టులో హాజరుపరచనున్న ఈడీ అధికారులు 10 రోజుల కస్టడీ కోరే అవకాశం. సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో దేశవ్యాప్తంగా ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు. జైలు నుంచి పాలన నడుపుతాననటం అప్రజాస్వామ్యమన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచన. కామారెడ్డి జిల్లాలో పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 నుంచి 15,000 ఇస్తామని హామీ. ఇంజనీర్లతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం భేటీ. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ డిజైన్ల వివరాలపై ఆరా. పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు చేస్తామన్న సీఎస్ శాంతికుమారి. తెలంగాణలోకి ప్రవేశించే సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశం. భూముల ఆక్రమణలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రక్షాళనలో భాగంగా త్వరలో రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు ఉంటాయని వ్యాఖ్య. బీజేపీ ఎంపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదల. చెన్నై సౌత్ నుంచి తమిళిసై, నీలగిరి నుంచి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పోటీ. కృష్ణా ట్రైబ్యునల్ కాలపరిమితి పొడిగించిన కేంద్ర జలశక్తి శాఖ 2025 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ. ఎన్నికల బాండ్ల నెంబర్ల సహా సమస్త సమాచారం సమర్పించాలన్న ఎస్బీఐ. రాజకీయ పార్టీల కేవైసీ, బ్యాంకు ఖాతాలనే బహిర్గతపరచలేదని వ్యాఖ్య. 5 మందితో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల 2వ జాబితా ప్రకటన. ఇంకా 8 స్థానాలు పెండింగ్లో పెట్టిన హస్తం పార్టీ. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సాయంతో తమ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేయించారని విమర్శ. ఇండోనేషియా తీరంలో పడవ బోల్తా 69 మంది రోహింగ్యాలను రక్షించిన సహాయ సిబ్బంది. నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని నూతన సారథిగా రుతురాజ్ గైక్వాడ్.